చెప్పండి ఎలా అనిపించింది? ఉమ్, నచ్చలేదా? అయ్యో. అంటే ఎమోషనల్ మూవీస్ తక్కువ చూస్తారా మీరు? అవునా? బట్ చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది ఆ మూవీ చూస్తూ ఉంటే. నేను ఆ మూవీని రెండు సార్లు మూడు సార్లు చూసాను నేను, వితౌట్ స్కిప్ చేయకుండా. అంత ఇష్టం నాకు ఆ మూవీ అంటే. ఏముంది సార్ దాంట్లో, అంత ఫైట్లు కూడా ఏం లేవు కదా అనుకుంటే కొన్ని మనకు తెలియకుండా కనెక్ట్ అవుతాయి అట్లా. సో అందులో అలాంటి స్టోరీ అదొకటి. నీ విషయం ఏంటి రమేష్? బాగుందా? మారేదా? ఉమ్, ఉమ్. యా, ఎక్కువ ఎమోషన్. లైక్ డైరెక్టర్ కి విజన్ ఏంటంటే, డైరెక్టర్ కున్న ఒక లైక్ ఆ థాట్ అంటాం కదా. ఆ థాట్ ఏంటంటే ఫస్ట్ ఆయన అక్కడ ఎన్ని కష్టాలు ఎలా అయితే పడ్డాడో అది ఉన్నది ఉన్నట్టు చూపించడానికి ఆయన ట్రై చేశాడు. ఓకే. వాళ్ళు అన్ని కష్టాలు పడ్డారు అని చెప్పి నిజంగా చూపించాలనుకున్నాడు దాన్ని ఆయన. చూపించాడు. రియల్ స్టోరీ అది. ఆయన ఇంటర్నెట్ కొట్టండి, ద గోట్ లైఫ్ రియల్ స్టోరీ అని కొట్టండి ఇంటర్నెట్ లో. ఆ పర్సన్ వస్తాడు, ఆ పర్సన్ ఇంటర్వ్యూ కూడా ఉంటది. కాకపోతే మలయాళంలోనో ఇందులోనో తమిళ్లోనో ఉంటది. ఇందులోనో మరి గుర్తులేదు. చూడండి, బట్ ఆ సబ్ టైటిల్స్ లో చూస్తే చూడండి, బాగుంటది ఆ ఇంటర్వ్యూ కూడా. అండ్ చాలా క్వశ్చన్ మార్క్స్ ఉండుంటాయి నాకు తెలిసి ఆ మూవీ చూసిన తర్వాత. హ్మ్? చెప్పండి, ఏమేమి నోటీస్ చేశారు దాంట్లో క్వశ్చన్ మార్క్స్ ఏంటి? హ్మ్? ఇబ్రాహిం ఎడిపోయాడు? ఇబ్రాహిం ఎడిపోయాడు? హ్మ్. ఆ, దానికి. యా. సో అదే ఇంకా. సో మనం అనుకున్న దాని ప్రకారం, లైక్ మన సైడ్ నుంచి కాకుండా వాళ్ళ సైడ్ నుంచి చూస్తే, లైక్ ద గోట్ లైఫ్, ఆయన పేరు ఏదో ఉంటుంది, పేరు మర్చిపోయా, హీరో పేరు. ఆ, అజీబ్. అజీబ్. నజీబ్. నజీబా నజీరా? నజీబ్. ఓకే. సో వాళ్ళ సైడ్ నుంచి ఆలోచిస్తే ఇబ్రహీం అనే ఒక క్యారెక్టర్ వాళ్ళకి దేవుడు. ఆలోచిస్తే, ఓకే, అంత హెల్ప్ చేస్తాడు. వాళ్ళందరూ పడిపోయే స్టేజ్ లో ఉన్నా కానీ ఇబ్రాహిం వాళ్ళు మోసుకెళ్తాడు, ఇద్దరిని మోసుకెళ్తాడు. అంటే ఒకేసారి కాదు, ఫస్ట్ ఏమో ఆ బుడ్డోన్ని, తర్వాత హీరో క్యారెక్టర్. లైక్ అసలు ఆ క్యారెక్టర్ లైక్ చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, ఆ మూవీ చూసినప్పుడు వీళ్ళందరూ ఇద్దరు అలసిపోతున్నారు, ఇబ్రాహిం ఎందుకు కలిసిపోవట్లేదు? అక్కడ డౌట్ వచ్చింది. వాళ్ళ సైడ్ నుంచి ఆలోచిస్తే మొత్తం అంతా కనెక్ట్ చేసుకున్నాం అనుకోండి, వాళ్ళ ప్రకారం ఆయన దేవుడు. ఇప్పుడు మన సైడ్ నుంచి ఆలోచిస్తే ఏంటి తెలుసా? ఇబ్రహీం అక్కడ పుట్టినోడే. ఉం? ఆ ఏరియాలో పుట్టినోడే. అంటే అక్కడ పుట్టినోడు అని కాదు, ఆ ఏరియా బాగా అలవాటు ఉన్న పర్సన్. సో ఆ ఎన్విరాన్మెంట్ తగ్గట్టు ఇబ్రహీంకి ఎలా మెసులుకోవాలి ఏంటి అనేది తెలుసు. ఓకే. సో మన సైడ్ నుంచి ఆలోచిస్తే చెప్పాలంటే, సో తనకు ఆల్రెడీ అలవాటై ఉన్నాడు కాబట్టి తను తట్టుకొని నిలబడ్డాడు అని చెప్పి మనం అనుకోవచ్చు. ఓకే. సో దీనికి సంబంధించి డైరెక్ట్ ఎటువంటి ఆన్సర్ కూడా ఇవ్వలేదు. ఓకే. సో అది ఎందుకు అలా వదిలేశారంటే, నజీబ్ లైక్ అదే హీరో క్యారెక్టర్ ఇక్కడికి ఇండియాకి వచ్చేసిన తర్వాత అతను ఏమైపోయాడో కూడా తెలియదు. సో దాన్ని, అతనికి తెలియదు ఆ విషయం, దాన్ని ఉన్నది ఉన్నట్టు చూపిద్దాం అని ఆయన ఉద్దేశం. ఓకే. సో ఆయనకు తెలియదు అంటే మనకు కూడా తెలిసి ఉపయోగం లేదు. అంతే. అదే ఆయన ఉద్దేశం. ఓకే. అండ్ డైరెక్టర్ పేరు వచ్చేసి బ్లెస్సీ. ఓకే. డైరెక్టర్ పేరు వచ్చేసి బ్లెస్సీ. అండ్ ఇబ్రాహిం మీద ఇంకొక స్టోరీ కూడా మనం హైపోథెటికల్ అనుకోవచ్చు. హైపోథెటికల్ అంటే అవ్వచ్చు అవ్వకపోవచ్చు, చెప్పాను కదా. ఇబ్రహీం మేబీ ఈజ్ అన్ ఇల్లీగల్ పర్సన్, మేబీ అయి ఉండొచ్చు, అందుకే ఆయన ఫోటో కూడా పోలీస్ స్టేషన్ లో ఉండుండొచ్చు. ఇతను ఇల్లీగల్ పర్సన్ అయి ఉండొచ్చు. మేబీ తను రోడ్డు మీదకి వచ్చిన తర్వాత లైక్ ఇలా తప్పిపోయిన వాళ్ళందరూ ఆబ్వియస్లీ పోలీస్ స్టేషన్ వరకే చేరుకుంటారు కాబట్టి, సో తనతో పోలీసులు తను 100% గుర్తుపడతారు. సో అలా అనుకుంటే, సో తనను గుర్తుపడితే తనతో పాటు ఉన్న నజీబ్ ను కూడా అరెస్ట్ చేస్తారు కదా. ఆ దేశంలో అరెస్ట్ అయితే ఇప్పుడున్న కష్టాలు చాలా ఉన్నట్టు అక్కడ ఇంకా కొన్ని ఏళ్ళు మళ్ళీ జైల్లో ఉండాల్సి వస్తుంది. సో ఇవన్నీ ఆలోచించి నజీబ్ ని వీళ్ళని ముందే, తిన్న ముందే వదిలేసి వెళ్ళిపోయి ఉండొచ్చు అని చిన్న ఈరైతే నడుస్తుంది ఇంటర్నెట్ లో. ఛాన్స్ ఉంది దానికి కూడా. యాక్చువల్లీ ఇదే కొంచెం కరెక్టే కదా అన్నట్టు అనిపిస్తుంది. ఓకే. ఎందుకంటే ఇబ్రహీం కూడా ఇప్పటి వరకు తన ఐడెంటిటీ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాడని చెప్పాల. చూడడానికి ఆఫ్రికా పర్సన్ అని తెలుస్తుంది. ఆఫ్రికా పర్సన్ ఏదో, అదే అనుకో, ఆఫ్రికానే కదా. ఆఫ్రికా పర్సన్ అని తెలుస్తుంది.
కానీ తన ఐడెంటిటీ తను ఎవరి దగ్గర పనిచేసేవాడు అంటే తెలియదు. జస్ట్ ఆ బుడ్డోడితో పాటు తెలిసిన వాళ్ళ దగ్గర పనిచేసేవాడు, నాకు కలిసాడు అని చెప్పాడు అంతే. ఓకే. సో అలా అదొక హైపోథెటికల్ అనుకోవచ్చు. ఓకే. అండ్ ఇంకొకటి, లాస్ట్ ట్విస్ట్ చూసారా? వాడు ఒరిజినల్ ఓనర్ కాదు. చూసారా? నోటీస్ చేసారా అది? చూడలేదా పాట? ఆయన ఒరిజినల్ ఓనర్ కాదు. ఎవరో వీళ్ళు ఎయిర్పోర్ట్ లో ఉంటే తీసుకొని వెళ్ళిపోతాడు. సో అది ఆ విషయాన్ని ముందే గెస్ చేశా గానీ, బట్ అవునా కాదా అవునా కాదా అని చిన్న కన్ఫ్యూజన్ ఉండిపోద్ది. అది మూవీ లాస్ట్ లో కన్ఫర్మ్ చేస్తాడు. ఓకే. అసలు ఆ మూవీ లాస్ట్ లో వాడిని చూస్తుంటే అసలు అమ్మో, ఏడుపు చేస్తుంది. చాలా ఇష్టం మూవీ నాకు. అంతేందుకు మార్నింగ్ కూడా చూసొచ్చానంటే నమ్ముతారా మూవీని? అంటే మొత్తం కాదు, కొన్ని కొన్ని లైక్ ఎమోషనల్ సీన్స్, ఆ బీజిఎమ్స్ అన్ని విని వచ్చాను నేను. వింటాను రెగ్యులర్ గా అప్పుడప్పుడు నేను. ఓకే. అండ్ ఇంకేమైనా నోటీస్ చేశారా మూవీలో? ఇంకేం నోటీస్ చేయలేదు. సరే. సరే, నోటీస్ విషయాలు పక్కన పెడతాం. మీకు నచ్చిన విషయాలు ఏంటి మూవీలో? నచ్చిన విషయాలు ఏంటి, నచ్చని విషయాలు ఏంటి? ఉంటాయి కదా ఏదో ఒకటి, ఎవరికొకరికి ఏదో ఒకటి ఉంటుంది. చెప్పండి ఏదో ఒకటి మీకు నచ్చింది ఏంటి, ఆలోచించండి, ఆలోచించి చెప్పండి. 2 minutes టైం తీసుకొని. బాగా నచ్చింది, ఓకే ఇది బాగుంది సార్, నాకు ఇది మంచిగా అనిపించింది. అందులో మంచిగా అనిపించుకునే నీకు ఏముంది సార్, మొత్తం సాడే ఉంది కదా అని చెప్పి అనుకోవచ్చు. నేను ఆరా. సెకండ్ హాఫ్ కొంచెం ఎమోషనల్ అయిపోయారు. ఉమ్, మొత్తం సాడే, టెన్షన్ వచ్చేస్తుంది. ఇక ఆ బొడ్డోడు చనిపోయిన దగ్గర అయితే ఆ ఒకవేళ ఆఫ్రికా పర్సన్ లేకపోయి ఉంటే దే డెడ్ అయిపోతుంది. అండ్ వాడు చనిపోయేటప్పుడు అయితే అమ్మో, అది తీసుకోలేము అసలు. ఆ బుడ్డోడు చనిపోయినప్పుడు అయితే ఆ చచ్చిపోయాడు. ఇంకా అదే ఏం చేస్తాం, ఇంకా అది కూడా వాడి చిన్నోడు కదా, తట్టుకోలేకపోయాడు. ఇంకా వాడు కూడా బక్క ప్రాణం ముందే. ఇక అనుకోవచ్చు మనం అలా తట్టుకోలేకపోయాడు అని చెప్పి. సో ఇబ్రాహిం ఆఖరికి హెల్ప్ చేసిన ఇబ్రాహింనే కొడతాడు వాడు. అది కొంచెం ఎట్లా అనిపిస్తుంది. బట్ ఏంది ఆ సిచ్యువేషన్ అలాంటిది, వాళ్ళు ఉన్నది, మనం ఏం చేయలేంలే కానీ. బట్ నేను లాస్ట్ డిసప్పాయింట్ అయింది ఏంటి అంటే, ఇబ్రహీం ఏమయ్యాడని ఒక చిన్న ముక్క చూపించినా హ్యాపీ అయిపోతుండే అనుకున్నాను నేనైతే. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే, ఓకే డైరెక్టర్ ఈ మైండ్ సెట్ తో ఉన్నాడు, సో మనం ఏం చేయలేం. ఆయన ఇంకా వద్దు అనుకున్నప్పుడు ఇక వద్దు అనే, ఇంకేం రివీల్ చేయకూడదు కదా. కొన్ని మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆ మాట బయటికి చెప్తే మళ్ళీ మూవీలు ఎందుకు పెట్టలేదు అని చెప్పి అదొక మాట బాగోదు. సో ఆయన ఇంకా ఎక్కడా చెప్పలేదు. సో అది మీకు ఆన్సర్ కూడా ఎక్కర్లేదు. రైట్, అవును. అన్ఫార్చునేట్లీ ఆ మూవీకి అంత రికగ్నైజేషన్ లేదు. ఓకే. నాకైతే అది పెద్ద రికగ్నిషన్ రావాల్సిన మూవీ, నాకు తెలిసినంత వరకు. మీకు అలా అనిపించలేదా? కొంచెం పెద్ద హిట్ అవ్వాల్సిన మూవీ అది. హిట్ అయింది కాదనట్లా, బట్ అంతగా ఎవరు పట్టించుకోలేదు జనాలు ఆ టైం. ఆ టైంలో ఏదో కాంపిటీషన్ వచ్చినట్టుంది మూవీకి, ఏమొచ్చిందేమో తెలీదు. ఓకే. సో సరే, నచ్చిన విషయాలు చెప్పండి. నచ్చిన విషయాలు ఏం లేవు, సరే పక్కన పెట్టేద్దాం. నచ్చిన విషయాలు చెప్పండి. సో ఓకే. సరే, లాస్ట్ క్వశ్చన్. మీకు బాగా సాడ్ అనిపించిన పార్ట్ ఏది? బాగా సాడ్ అనిపించింది. మూవీ అంతా అలాగే ఉంది అంటారు. అంతేనా? నాకు బాగా సాడ్ అనిపించింది ఏంటంటే, లైక్ వీడు వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు కదా, ఆ ఫ్రెండ్ కి, ఫ్రెండ్ కాదు వచ్చేసి, ఫ్రెండ్ అంటున్నాయంటే, వీడు కాకుండా ఇంకో పర్సన్ ఉంటాడు కదా అక్కడ, కాపరి, ఇంకో కాపరి ఉంటాడు కదా, హిందీ ఆయన. ఆ హిందీ ఆయన ఎక్కడా అని చెప్పి అడుగుతాడు. ఉం? సో ఆ హిందీ ఆయన చనిపోయే స్టేజ్ లో ఉన్నాడని చెప్పి వీడిని లైక్ ఇంకొకరిని బలవంతంగా తీసుకొచ్చుకొని పెట్టేసుకున్నాడు ఇక్కడ. ఓకే. సో చచ్చిపోయిన తర్వాత వాడిని తీసుకెళ్లి సరిగ్గా పూడ్చిపెట్టడం కూడా లేదు, ఎక్కడో పడేసాడు చూడండి. సో ఆ మనిషికి మరీ అంత విలువ లేకుండా పోయిందా అని చెప్పి. ఓకే, అదొక పాయింట్. దానికంటే బాగా బాధ అనిపించింది ఏంటంటే, వీడు ఆ శవాన్ని చూసి భయపడతాడు చూడండి, అక్కడ బాగా బాగా భయం అనిపిస్తుంది నాకంటే, కొంచెం బాధ అనిపిస్తుంది. ఎంత భయపడుతున్నాడు నిజంగా, ఆ సిచ్యువేషన్ లో మనం ఉండుంటే ఏంటి మన పరిస్థితి. ఓకే. సో అలాంటిది ఒక తట్టుకొని నిలబడ్డాడు ఆ మనిషి. అండ్ వాడు పారిపోతుంటే కాలు విరగొట్టేస్తాడు వాడు పట్టేసుకొని. ఆ మూవీ చూస్తే మనకు టెన్షన్ వచ్చేస్తుంది, ఏమవుతుంది ఏమవుతుంది అని చెప్పి. దేంట్లో చూసారు మూవీ? ఐబొమ్మ. ఐబొమ్మ. ఓకే. నేనే అడుగుదాం అనుకున్నాను, కాకపోతే అప్పటికే నైట్ 11 అయిపోయింది. చూస్తున్నారా లేదా అని చెప్పి, అంటే ఒకవేళ ఐబొమ్మలో లేకపోతే నెట్ఫ్లిక్స్ ఇద్దాము అని చెప్పి.
బట్ అప్పటికే 11 అయిపోయింది. నేను డిస్టర్బ్ చేయడం బాగోదు. ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళకు ఉంటాయి. అందుకని చెప్పి నేనేం డిస్టర్బ్ చేయలేదు. సరే చూడబోతే ఈరోజు చూస్తారులే అనుకున్నా, బట్ చూసారు. థ్యాంక్ యూ. ఓకే. సో మీరు ఆ మూవీలో బాగా నోటీస్ చేయాల్సిన విషయం ఏంటంటే ఆ మూవీ యొక్క సినిమాటోగ్రఫీ. సినిమాటోగ్రఫీ అంటే ఏముంది సార్, సినిమాటోగ్రఫీ లైక్ మూవీ లాగే ఉంది కదా అని చెప్పి మీరు అనుకోవచ్చు. బట్ ఆ మూవీలో కెమెరా యాంగిల్స్ కానీ ఏమైనా నోటీస్ చేస్తారా? ఫస్ట్ ఓపెనింగ్ షాట్ ఎలా ఉంటుంది చెప్పండి. శాండ్ ఉంటుంది. ఓపెనింగ్ శాండ్ జస్ట్ చిన్న చిన్న రాళ్ళలాగా చూపిస్తాడు, జూమ్ చేసి చూపిస్తాడు బాగా. తర్వాత జూమ్ అవుట్ అవ్వగానే ఓకే శాండ్, రాళ్ళు కాదు ఇసుక అని తెలుస్తుంది మనకి. లైక్ అక్కడే మనం ట్రిక్ చేశాడు. మనం లైక్ ఒకసారి ఆ ప్రపంచంలోకి వెళితే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇసుక రేణువులు ఏంటి మనం అన్నట్టు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ థియరీ లాగా హైపోథెటికల్ గా చూసుకుంటే అక్కడ ఇసుక రేణువులు అన్నట్టు మనం అన్నట్టు. సో ఒకసారి ఈ ఎడారిలో పడిన తర్వాత గుర్తుపట్టగలమా ఆ ఇసుక రేణు, మనం పడేసిన ఇసుక రేణు ఏంటి అని చెప్పి? లేదు కదా. సో అక్కడ ఎడారిలో పడిన మనిషి బ్రతుకు కూడా అలాంటిదే. అందుకే ఓపెనింగ్ షాట్ అంత దగ్గరగా చూపించి ఆ ఎడారి అనేది ఎంత పెద్దదో అని సింబాలిక్ గా చూపించాడు. ఓకే. అర్థమైందా? అది అయిన తర్వాత ఇసుక టార్నడో వస్తుంది. అది పెట్టాల్సిన అవసరం లేదు యాక్చువల్లీ డైరెక్టర్. ఎందుకు పెట్టాడు? ఆ ఎడారి అనేది ఎంత ప్రమాదకరమో తెలియాలని చెప్పి. ఓకే, ఫస్ట్ రీజన్. అండ్ ఇంకొకటి, ఎడారిలో సుడిగాళ్ళు కూడా వస్తాయని చెప్పడానికి. మనలో చాలా మంది తెలియదు ఎడారిలో సుడిగాళ్ళు వస్తాయని చెప్పి, చాలా మంది తెలియదు. తెలిసిన వాళ్ళకి గుడ్ ఫైన్. సముద్రంలో వస్తాయి అండ్ ఎడారిలో వస్తాయి. అమెరికా అండ్ ఇంగ్లాండ్ ఎక్కడో రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. ఇంగ్లాండ్ ఎక్కడో కానీ అక్కడ మనకి గాలి తుఫాన్లు ఎంత కామన్, వాళ్ళకి సుడిగాలు అంత కామన్ అక్కడ. అండ్ వెరీ డేంజరస్ కూడా అవి. ఓకే. అండ్ అది లైక్ సినిమాటోగ్రఫీ అక్కడ చూసారు కదా, లైక్ అది కూడా విఎఫ్ఎక్సే. బట్ కాదనట్లే, బట్ చాలా మంచి ప్రెజెంట్ చేశారు. ఓకే. సో అవి కొన్ని యాంగిల్స్. ఇంకొకటి, ఆ శాండ్ అయిపోయిన తర్వాత, ఆ శాండ్ డెజర్ట్ ఆ టోర్నాడో సీన్ అయిపోయిన తర్వాత హీరో ఫేస్ ఎలా రివీల్ చేస్తారు? అంటే హీరోని ఎలా చూపిస్తాడు ఫస్ట్ షాట్ లో? శాండ్ ఫస్ట్ డెసర్ట్ చూపిస్తాడు. ఆ ట్రాన్సిషన్ చూడండి, మీరు నోటీస్ చేయాలి. చాలా ఎడిటింగ్, చాలా స్కిల్ ఉండాలి దానికి. ఓకే. ఎడిటింగే కాదు, షూట్ చేసేవాడు కూడా అంతే స్కిల్ అయ్యి ఉండాలి వాడికి. ఓకే. ఫస్ట్ శాండ్ డెసర్ట్, శాండ్ డెసర్ట్ నుంచి కెమెరా పైకి తీసుకెళ్తాడు కదా. ఆకాశంలో ఆ నక్షత్రాల్ని నీటిలో రిఫ్లెక్షన్ కింద మార్చి ఆ రిఫ్లెక్షన్ లో హీరో ఫేస్ ని చూపిస్తాడు. ఆ హీరో ఏంటంటే వాటర్ తాగడానికి వస్తాడు. మళ్ళీ ఆ సీన్ కట్ అయిపోతుంది అక్కడికి, సినిమా పేరు వేస్తాడు. మళ్ళీ ఎక్కడ స్టార్ట్ అవుద్ది వీళ్ళు, లైక్ దుబాయ్. దుబాయ్ కదా, గల్ఫ్, గల్ఫ్ సారీ, గల్ఫ్ కి వచ్చిన దగ్గర స్టార్ట్ అవుద్ది. ఓకే. గల్ఫ్ కి వచ్చిన దగ్గర స్టార్ట్ అవుద్ది. అక్కడ మీరు ఇంకో హింట్ నోటీస్ చేశారా? యాక్చువల్ నేను ఇంటర్నెట్ లో బ్రేక్ డౌన్ చూస్తాం కదా, సో అలా చూసినప్పుడు నాకు క్లిక్ అయింది. సో ఎయిర్పోర్ట్ కి అయితే వచ్చారు, మరి వీళ్ళ ఓనర్ ఏమైనట్టు? ఎవరు రాలేదు వీళ్ళ దగ్గరికి. వీళ్ళ ఓనర్ ఏమైనట్టు? కనెక్టింగ్ లేదు కదా. సో ఫస్ట్ మీరు ఒక చిన్న హింట్ ఇచ్చాడు డైరెక్టర్ అక్కడ, నిజమే అది. మనం పట్టించుకోలేదు కానీ అంత చూసేటప్పుడు నేను పట్టించుకోవాలా, టు బి ఫ్రాంక్ నేను పట్టించుకోవాలా. అదేదో ఓకే ఫన్నీగా ఉంటది పెట్టుంటాడేమో అనుకున్నా. తర్వాత తెలిసింది ఏంటంటే కావాలనే పెట్టాడు డైరెక్టర్, లేదంటే అనవసరంగా పెట్టాడు కదా. అంత ఎమోషనల్ మూవీలో అంత ఫన్నీగా ఏదో పెట్టాల్సిన అవసరం ఏంటి? ఫస్ట్ థింగ్, వీళ్ళు ఇక్కడ రాగానే వీళ్ళిద్దరిని ఒకడు అడుగుతాడు. కిదర్సే అని చెప్పేది అడుగుతాడు వీడిని ఒకటి. వీడు నహి అంటాడు, వీడు బొడ్డోడు. తెలుసు, నహి అంటాడు. సో మేబీ వాడు ఓనర్ అయి ఉండొచ్చు, ఇన్ కేస్ ఛాన్స్ ఉంది వాడే ఓనర్ అయి ఉండొచ్చు. బట్ వీడు నహి అండి, దానికి అర్థం వీడికి అర్థం కాల. ఆ, నహి అని చెప్పేసరికి వాడు ఉండే ఉంటాడు అక్కడ మేబీ. వాడిని చూపెట్లా, అంటే వాడిని కూడా చూపెట్టవచ్చు డైరెక్టర్, కావాలనే చూపెట్టలేదు వీడు. దానికి అర్థం వాడు రాలేదని కాదు. ఓకే. వచ్చి ఉండొచ్చు, maybe వాడే ఉండొచ్చు. వాడు చూసాడు చూసాడు వీళ్ళు నహి అన్నారు కాబట్టి, అంటే మేం కాదు అన్నాడు కాబట్టి వాడు వీళ్ళు కాదేమో అని చెప్పి చూసి చూసి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఓకే. చూసారు ఎన్ని లింకులు పెట్టాడు వాడు అసలు, డైరెక్టర్ అనేటోడు. చెప్పాలంటే అసలు ఆ మూవీ టైటిల్ లో కూడా చాలా మంచి కనెక్షన్స్ ఉంటాయి. సరిగ్గా చూడండి ఇక్కడ. ఇదేంటి? ఈ మూవీ టైటిల్ లో కూడా ద గోట్ లైఫ్ అని సెర్చ్ చేయండి మీరు. ఏ ఇమేజ్ దగ్గరగా ఉంది?
అసలు ఈ బ్యానర్ చూస్తేనే ఒక రకంగా అనిపిస్తది. ఏంట్రా అసలు ఇలా ఉన్నాడు, ఏమైతుంది అన్నట్టు. ఇప్పుడు ఈ టైటిల్ లో మీరు నోటీస్ చేసిన చిన్న క్లూ ఏంటి చెప్పండి. ఉం? చిన్న మైక్రో డీటెయిల్ ఏంటి చెప్పండి దాంట్లో. మీకు ఏం అర్థం అవుతుంది నాకు చూస్తుంటే? ఏం అర్థం అవట్లేదా? ఫస్ట్ థింగ్. అది మీరు కొంచెం ఇలా నోటీస్ చేయడం చూడండి. ఓకే, ప్రతి దానికి ఒక డైరెక్టర్ ఒకటి పెట్టాడంటే రీజన్ ఉంటుంది. వాడు మరీ ఎదవైతే తప్ప. రైట్. ఆయన పడిపోయే స్టేజ్ లో లైక్ ఓపిక లేని మనిషిలాగా ఉన్నాడు. ఓకే, ఫస్ట్ ఇట్స్ అ గుడ్ థింగ్, రైట్. ఇంకొకటి పెద్ద చేంజ్ ఉంది, మీరు చూడట్లా, సరిగ్గా చూడండి. సరిగ్గా చూడండి దాన్ని. మీరు పెద్దది ఉంది ఒకటి. గోట్ లైఫ్. ఈ గోట్ లైఫ్ అనేది ముందు లావుగా ఉంది, తర్వాత సన్నగా ఉంది. నోటీస్ చేస్తారా? చూసారా? అది అదే చెప్పారా? రైట్. మూవీలో కూడా ఇదే జరుగుద్ది. స్టార్టింగ్ లో ఇంత లావు ఉంటాడు, మంచి దిట్టంగా వస్తాడు మనిషి, ఫుల్ హెల్దీగా వస్తాడు. ఎండింగ్ వచ్చేసరికి అసలు గుర్తుబాటు లేకుండా అయిపోతాడు సన్నగా. అండ్ ఇక్కడ ఈ ఐని కావాలంటే వేరే పోజ్ కూడా పెట్టుండొచ్చు. గొర్రెల కాపరి పెట్టుండొచ్చు, వేరే ఏదైనా పెట్టుండొచ్చు, బట్ పడిపోయేది ఎందుకు పెడతాడు? రైట్. ఈ లైన్ మొత్తాన్ని మూవీ టైం లైన్ అనుకుంటే, ఓకే, ఇది మూవీ లెంత్ అనుకుంటే, ఇది మొత్తాన్ని మూవీని ఎగ్జాక్ట్ ఇక్కడ పెట్టి చూడండి. చూసి యాక్చువల్లీ అప్పుడప్పుడు అనిపిస్తుంటాయి ఇట్లాంటి క్లిక్ అవుతూ ఉంటాయి. పిచ్చి పిచ్చి చేసాలు వేస్తుంటాను నేను కూడా. సో ఈ లైన్ మొత్తాన్ని ఎగ్జాక్ట్ మూవీని ఈ ఏరియాలో పాజ్ చేసి చూడండి. ఈ టైం లైన్ మొత్తం ఈ ఏరియాలో పాజ్ చేసి చూడండి. ఆ ఫ్రేమ్ రాదు, జస్ట్ అలాగే ఆల్మోస్ట్ పడిపోయే స్టేజ్ లోనే ఉంటాడు ఆ మనిషి. ఆల్మోస్ట్ పడిపోయే స్టేజ్ లోనే ఉంటాడు అక్కడ. ఓకే, దీన్ని బట్టి అసలు అర్థం ఏంటంటే, ఈ మూవీని చేసుకున్న డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో చాలా ప్రేమతో చేసుకున్నాడు మూవీని. చాలా ప్రేమతో, చాలా ఇష్టంగా చేసుకున్నాడు ఆ మూవీని. అండ్ ఈ మూవీ చాలా ఏళ్ళ కష్టం అంట. అండ్ ఇది యాక్చువల్లీ లాక్డౌన్ ముందే చాలా మటుకు షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. లాక్డౌన్ తర్వాత ఇంకొంచెం లైక్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల స్టాప్ అయ్యి వచ్చింది. యాక్చువల్లీ స్టోరీ రాస్తుంది, ప్లానింగ్ అది 16 years అంటున్నారు. బట్ నాకు అది నమ్మబుద్ధి కాలేదు. అంటే బయట అంటున్నారు, ఇంటర్నెట్ లో అంటున్నారు 16 years ముందు స్టోరీ స్టార్ట్ అయి ఉండొచ్చు. బట్ అది ఇప్పుడు బయటకు వచ్చి ఇప్పుడు స్టార్ట్ అయ్యి సినిమా కంప్లీట్ అయి ఉండొచ్చు, చెప్పలేం. బట్ 16 years నుంచి సినిమా తీస్తున్నారంటే ఈ పాటికి ఎంత అప్డేట్ అయింది కదా. స్మాల్ లాజిక్. సో అలా అని, బట్ చాలా ప్రేమతో తీసుకున్నాడు మూవీని ఈ డైరెక్టర్ మాత్రం. చాలా ఇష్టంతో ఒక ఆయన ఆ మనిషి బాధని ఆయన అనుభవిస్తూ తీసినట్టే తీసాడు నిజంగా. ఆ డైరెక్టర్ అసలు ఎంత ఎమోషనల్ కనెక్ట్ అవ్వకపోతే ఎంత మంచిగా తీస్తాడు చెప్పండి సినిమా. ఓకే, ఎడిటర్ కూడా, ఎడిటర్ అలాగే ఉన్నాడు. అండ్ యాక్టర్ అయితే చెప్పవసరం లైఫ్ పెట్టేసినట్టు అనిపించింది నాకైతే మూవీకి. అసలు ఆ బాడీ లెవెల్ నుంచి, ఆ లెవెల్ నుంచి ఆ లెవెల్ కి తగ్గుతూ రావాలంటే అది విఎఫ్ఎక్స్ కూడా కాదు. ఆ మనిషికి విఎఫ్ఎక్స్ కాదు, నిజంగానే తగ్గాడు. అండ్ ఆ టైంలో ఆయన లైక్ ఆల్మోస్ట్ వెళ్ళిపోదాం అనే స్టేజ్ కి మొత్తం డ్రెస్ తీసేస్తారు కదా, వెనకాల నుంచి చూపిస్తారు అది. బట్ పైన ఓకే, అది కొంచెం సినిమాటోగ్రఫీలో ఒక చిన్న పార్ట్, కొంచెం అన్కంఫర్టబుల్ పార్ట్ అయినా అంటే మూవీలో ఒక పార్ట్ అది. బట్ మా వాడు అలా డ్రెస్ మొత్తం తీయటం వల్లే కదా మన వాడు అసలు ఎంతలాగా సన్నగా అయిపోయాడు ఏంటి అని తెలిసింది కదా. చెప్పాలంటే అసలు ఏ పెద్ద యాక్టర్ ఒప్పుకోడా మా షార్ట్ కి, బట్ ఇది ఒప్పుకున్నాడు. దానికే అర్థమైపోతుంది లైక్ ఓకే, అడాప్ట్ అయిపోయారు మూవీకి వీళ్ళు, అర్థమైపోయింది అని చెప్పి. ఓకే, సో సో అట్లా ఒక మూవీ చేయాలంటే ఇంకా బోల్డని ఉంటాయి. ఒక ఎడిటర్ అవ్వాలన్నా సరే ఇంకా ఫస్ట్ మూవీని అర్థం చేసుకోవాలి. ఏదో వాడు డైరెక్టర్ అడిగినట్టే కాకుండా కొన్నిసార్లు మీరు మీ థాట్స్ కూడా ఆలోచించాలి. కొన్నిసార్లు ఎడిటర్ మాట వింటారో తెలుసా డైరెక్టర్స్. సరే ఇలా కాదు ఇలా పెడదాం అని చెప్పి అంటే వింటారు మంచోడైతే. తల తెక్కులు అడిగితే నాకు అదే కావాలని నువ్వు సావు నువ్వు సావు, ఏం చేయలేము కదా. ఓకే, సో ఓకే, హీఈస్ ద పర్సన్. మీరు ఒకవేళ ఫ్రీగా ఉన్నప్పుడు చూడండి యూట్యూబ్ లో ఇంటికి వెళ్ళాక ఉంటుంది. ఓకే, హీఈస్ ద రియల్ పర్సన్. ఇతను రియల్ పర్సన్. ఓకే, ఇది యాక్చువల్లీ ఇది ఇంటర్వ్యూలో ఉంది ఇది. చూడండి అసలు ఆ మనిషి ఎలా అయిపోయాడు కొంచెం. సర్లేండి, మన క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో ఈ రోజు మూవీ కూడా ఈ మూవీ యొక్క స్టైల్ ని బేస్ చేసుకొని విల్ ట్రై టు డూ. ఓకే, ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ దానిలాగే తీయాలంటే మనం వెళ్ళి షూట్ చేసుకోలేం కాబట్టి ఉన్న ఫుటేజెస్ నే మ్యాక్స్ కొంచెం ఆ ఫీల్డ్ లోకి తీసుకురావడానికి ట్రై చేద్దాం. ఓకే, సో అందుకే ఆ మూవీని చూడమని చెప్పాను. ప్లస్ మీకు
ఆ మూవీలో ఉన్న డెప్త్ తెలుస్తుందని కూడా చూడమని చెప్పాను. ఓకే, అండ్ దీని మీద బేస్ చేసుకుని లాస్ట్ మీకు ఒక అసైన్మెంట్ కూడా ఇస్తాను. ఓకే, ఓన్లీ ఈ ఒక్క మూవీయే కాదు, వేరే మూవీస్ కూడా టచ్ చేద్దాం. ఓకే, ఎమోషనల్ చూసాం, నెక్స్ట్ కొంచెం యాక్షన్ మూవీ అయినా చూద్దాం. ఓకే, డన్. ఈరోజు డేట్ ఎంత? 3యా? యా, 3. మీకు ఇంకో 13 days క్లాసెస్ ఉంటాయండి. ఓకే, 3 కదా, నెక్స్ట్ 13 లేదు 14 ఉంటాయి. నేను మధ్యలో 3 days మానేసా కదా, సో ఆ 3 days కూడా యాడ్ చేసుకొని 11కి స్టార్ట్ అయింది కదా మన 11th స్టార్ట్ అయింది బ్యాచ్. ఓకే, ఇంకొక 13 days ఉంటాయి క్లాసెస్. ఓకే, సో ఒకసారి సినిమా పార్ట్ అయిపోయింది అనుకోండి, మిగతా ఒక్కొక్క రోజులో అయిపోతారు, పెద్ద టైమే తీసుకో. అవి ఇంతేనా అంటారు మీరు. ఓకే, సో డన్. ఇప్పుడు నా హౌస్ తీసుకున్నాం కదా, సరే చూద్దాం నేను ఏం చేసాం చూద్దాం ఫస్ట్. ఇంతవరకు చేసాం, రైట్. సో ఇక్కడ మీరు నోటీస్ చేయాల్సింది ఏంటి అంటే, ఫుటేజ్ అనేది ఇట్స్ లైక్ వెరీ స్లో. ఓకే, వెరీ ఫాస్ట్ ఉంది, సారీ, వెరీ ఫాస్ట్ ఉంది. అండ్ మీరు ఇంకొకటి నోటీస్ చేస్తే ఫుటేజ్ అనేది షేక్ అవుతుంది. అర్థమైంది కదా, కొంచెం ఇట్లా విగిల్ అవుతుంది. సో అది యాక్చువల్ షూటింగ్ అప్పుడే చేయొద్దు. కొన్నిసార్లు షూటింగ్ లో కూడా కొన్ని తప్పులు జరుగుతుంటాయి కాబట్టి, చిన్న చిన్నవి, ఇలాంటి వాటిని కవర్ చేసుకోవడం కోసం మనకు ఒక ఎఫెక్ట్ ఉంది, విచ్ ఇస్ కాల్డ్, ఎఫెక్ట్స్ లోకి వెళ్తున్న ఫస్ట్ టైం గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎఫెక్ట్ నేమ్ ఏంటంటే స్టేబుల్, సారీ, వార్ స్టెబిలైజర్. ఓకే, ఇక్కడ వార్ స్టెబిలైజర్. ఓకే, గుర్తుపెట్టుకోండి. వార్ స్టెబిలైజర్ ని తీసుకొచ్చి మీ ఏ ఫుటేజ్ అయితే షేక్ అవుతుందో దాని మీద వేయండి. ఓకే, ఆటోమేటిక్ గా మీరు ఇక్కడ ఎఫెక్ట్స్ ఓపెన్ చేస్తే చూడండి, ఇక్కడ మీకు ఫ్రేమ్స్ రీడ్ చేసుకుంటుంది ఆటోమేటిక్ గా, ఆటోమేటిక్ రీడ్ చేసుకుంటది, ఆటోమేటిక్ గా స్టేబుల్ చేసేస్తుంది. ఇక్కడ ఇందులో ఇంకా చాలా ఫీచర్స్ ఉంటాయి, అవి ప్రస్తుతంగా అన్న అవసరం లేదు, మనకి ఈ స్టేబుల్ సరిపోతుంది. అండ్ ఇక్కడ రెడ్ కలర్ వచ్చింది చెప్పాను, ఏదన్నా ఎఫెక్ట్ అయ్యిందని రెడ్ కలర్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా అని చెప్పి. సో ప్రెస్ ఎంటర్. మీకు నోటీస్ చేయండి, కొంచెం పెద్ద చేస్తా ఉండండి. లైట్ గా ఉంది బట్ ఫైన్, నడుస్తుంది, అంత నోటీసబుల్ కాదు. ఓకే, మనం ఆల్రెడీ చూసాం కాబట్టి అది కొంచెం తెలుస్తుంది తేడా, అంతే. ఓకే, అర్థమైంది కదా. దీనికి యాక్చువల్లీ కలర్ గ్రేడ్ కూడా చేయాలి. ఓకే, సో మనం ఆ మూవీ యొక్క ఫీల్ తీసుకురావాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, అందులో ఫాంట్ అనేది ఏ కలర్ లో ఉంటది నోటీస్ చేశారా? ఫాంట్ అనేది ఎప్పుడు కూడా అక్కడ సమ్ బిస్కెట్ కలర్ టైప్ ఆఫ్ కలర్ లో ఒకటి ఉంటుంది. ఎలా అంటే సమ్ ఎల్లోయిష్ టైప్ లో ఉండి, లిటిల్ ఆరెంజిష్ టైప్, రైట్, ఈ క్రీమ్ కలర్ లో ఉంటది అనమాట. మనం ఇదే పెట్టుకుందాం, ప్రెస్ ఓకే. బాగా బ్రైట్ అయిపోయింది, కొంచెం తగ్గిద్దాం. డన్. అండ్ చూడండి ఒకసారి, కొంచెం మనకు ఆ తేడా భలే తెలుస్తుంది అది. ఓకే, దీన్ని కూడా అదే పెట్టేసుకోండి. ఓకే, నేను పెట్టట్లేదు, మీరు పెట్టండి. ఇది కూడా షేక్ అవుతున్నట్టుంది, దీనికి కూడా వార్ప్ స్టెబిలైజర్ వేసి చూడండి. ఇక్కడే ఉంది, దీన్ని డైరెక్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్, వారిని వార్ప్ స్టెబిలైజర్ కెన్ నాట్ బీస్. ఓకే, మనం స్లో యాడ్ చేసాం కదా, సో దాని వల్ల వార్ప్ స్టెబిలైజర్ అనేది వర్క్ అవ్వట్లేదు దాని మీద.
ఓకే. సో దాన్ని అవాయిడ్ చేయడం కోసం మనం దీన్ని డిలీట్ చేసి ఇప్పుడు చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి దీన్ని. ఓకే. సో ఫస్ట్ ఇదేంటంటే మన ఫోటోషాప్ లో ఎలా అయితే గ్రూప్ చేస్తామో సేమ్ అలాంటిది ఇది కూడా. రైట్ క్లిక్, నెక్స్ట్. ఓకే. నేమ్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. డన్. నెక్స్ట్ చేసేస్తే ఏంటంటే ఇది ఒక గ్రూప్ లోపలికి వెళ్ళిపోయింది. అంటే దానిపైన ఇంకొక లేయర్ యాడ్ అయింది. ఇప్పుడు ఆ లేయర్ మీద ఏంటి, స్లో మోషన్ అనేది అప్లై కదా. అది ఇప్పుడు లేయర్ పైన లేయర్ ఏదైతే ప్లే అవుతుందో అది నార్మల్ స్పీడ్. సో అప్పుడు ఆబ్వియస్లీ మనకు డైరెక్ట్ గా వార్ప్ స్టెబిలైజర్ అనేది 100% వర్క్ అవుతుంది. చూసారుగా, అనలైజ్ చేసేసుకోండి డైరెక్ట్ గా. అర్థమైందా? ఓకే. సో ట్రై చేయండి, అనలైజ్ చేసుకొని ఇవ్వండి దాన్ని. 160 ఫ్రేమ్స్. ఇలా అయితే ఎప్పుడు చెప్పాలి మన క్లాస్? స్కాన్ చేస్తుంది, చేయనియండి. వీటిని ఇంకా కలర్ గ్రేడ్ కూడా చేయాలి క్లిప్స్ ని. ఓకే. కలర్ గ్రేడింగ్ అయిన తర్వాత చెప్తాను మీకు అది. ఓకే. ప్రొజెక్టర్లు అసలు కనిపించట్లే, ఇక్కడ కనిపిస్తుంది. స్టెబిలైజింగ్ డన్ అయిన తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు ఎంటర్ కొట్టాలి. త్వరగానే అవుతుంది. అంటే మీకు ప్రివ్యూ స్మూత్ గా రావాలంటే ఎంటర్ కొట్టాలి. ఓకే. పర్లేదు, నేను లాస్ట్ లో చూసుకుంటా అంటే లాస్ట్ లో కొట్టుకోవచ్చు, ఏం కాదు. బట్ మనకి ప్రివ్యూ అనేది స్మూత్ గా తెలియాలి కదా. ఉమ్, వస్తుంది వస్తుంది. బట్ ఆ సిస్టమ్ క్యాపబిలిటీ బట్టి కూడా ఉంటుంది, అది చెప్పలేం. అందుకే ఎప్పటికప్పుడు చేసుకోవడం మంచిది మనకి. బట్ ఓకే. నవ్వు. నా ల్యాప్టాప్ అయితే భలే ఫటాఫట అంటే అయిపోతుంది. నా స్లో ఉంది దీంట్లో. ఓకే. అర్థమైంది మీకు ఎలా చేయొచ్చో. నెక్స్ట్ అంటే అర్థమైంది కదా మీకు. నెక్స్ట్ అంటే అలా ఏంటని అర్థమైంది కదా. సో ఇప్పుడు దీన్ని కొంచెం మేబీ ఐ కెన్ కొంచెం ట్రై చేయొచ్చు అనుకుంటా. బట్ ఇప్పుడు చేస్తే అది మెల్లగా ఎంటర్ చేయాలి, నా వల్ల కాదు. చేయలేండి, జస్ట్ మీరు చేయండి చేసేటప్పుడు. ఓకే. కొంచెం ఇంక్రీజ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ ఏ ఫుటేజ్ వస్తుంది గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇంకొకటి ఏమన్నా ఉందా మంచి ఫుటేజ్? ఇది ఒకటి ప్రివ్యూ వచ్చి సావదు. ఎక్స్ట్రీమ్లీ స్లో. ఇది కూడా ట్రై చేయవచ్చు. డన్. ఇక్కడ నుంచి చేద్దాం. ప్లస్ O. Done. Only video. Drag and drop. Right click. Apply default transition.
దీనికి ఏం స్లో అవసరం లేదు అనుకుంటా ప్రస్తుతానికి అయితే. ఓకే, చూడండి ఏం చేస్తాం. సో ఇప్పుడు వరకు ఏంటంటే బీట్ స్లోగా నడిచింది, తర్వాత ఇక్కడ నుంచి బీట్ అనేది ఒక లైట్ గా స్పీడ్ పెంచుకుంది కదా. సో దీనికోసం ఇంతవరకు ఫేడ్ వాడాం కదా, ఇక్కడ నుంచి మనం ఫేడ్ వాడడం అవసరం లేదు. ఓకే, చూడండి ఇక్కడ ఏంటంటే హైలైట్ మూమెంట్స్ చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ కెమెరా సడన్ మూమెంట్ ఉన్నా, లేదంటే యానిమల్ ఏదైనా మూమెంట్ ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ టేడెన్ అని వచ్చింది కదా, టేడెన్ అన్నప్పుడు డాగ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, డాగ్ హెడ్ తిప్పుతున్నప్పుడు టేడెన్ అన్నట్టు. ఓకే, అర్థమైంది కదా. ఓన్లీ కెమెరా యాంగిల్స్ అండ్ స్పీడ్ తోనే కాకుండా హ్యూమన్ యొక్క స్పీడ్ తో కూడా మ్యాచ్ చేసుకోవాలి కొన్నిసార్లు కరెక్ట్ గా. హ్యూమన్ అంటే క్రీచర్, సారీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం మా వాడిని, డాగ్ని అప్పుడే పెట్టద్దు అనుకున్నా, వేరే చూద్దాం ఇంకేమైనా ఉన్నాయేమో. మనం కావాలంటే ఇది కూడా పెట్టవచ్చు, ఇది యాక్చువల్లీ ये दिखाएंगे. రైట్, ఇది ఓ ప్రెస్ చేస్తున్నా. Done. ఇది చాలు నాకు తెలిసి. ప్లస్ ఓ, ఓన్లీ వీడియో టిల్ హియర్. ఓకే, బీట్ ఎక్కడి నుంచి బీట్ ఎక్కడి నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో నేను ఇక్కడ నుంచి పెట్టాను, బట్ మరీ ఫాస్ట్ అయిపోయింది రావడం. సో నేను ఓన్లీ స్టార్టింగ్ ఒకటి ఫేడ్ పెట్టుకుంటా. ఓకే, ఓన్లీ స్టార్టింగ్, నెక్స్ట్ దగ్గర నుంచి ఫేడ్ పెట్టుకుంటా. ఐ జస్ట్ యాడ్ కట్ ఇట్స్. ఏంటి ఇక్కడ ద్వారా పెట్టు, చూసిన క్లిప్సే కదా. ఎలాగ నువ్వు ఇవాళ కొంచెం చాలా స్పీడ్ గా మూవ్ అవుతుంది, ఎలాగో ఇది 60 FPS లో ఉంది. గుర్తుపెట్టుకోండి, ఫుటేజ్ షూట్ అయింది 50 FPS లో. ఓకే, 60 FPS, సారీ 60 FPS ఏదో అయింది. ఓకే, సో దాంట్లో అయిందంటే 60 FPS మనం స్ట్రెచ్ చేస్తే ఇంటూ 2 చేస్తే ఎంత అవుతుంది, అదే డివైడెడ్ బై 2 చేస్తే ఎంత అవుతుంది, 30, ఆల్మోస్ట్ నియర్ టు 24 FPS. సో మనం దీనికి, మీరు దీన్ని డైరెక్ట్ గా ఆప్టికల్ ఫ్లో పెట్టవసరంలా. ఓకే, స్పీడ్ అండ్ డ్యూరేషన్ లో 50% తక్కువ చేసుకుంటున్నాను నేను, 50% స్లో చేసుకున్నా. ఇక్కడ ఏం పెట్టలేదు, ఫ్రేమ్ శాంప్లింగే పెట్టా. ఏమైనా జర్కీ ఉందా అక్కడ? లేదు కదా, ఎందుకంటే ఆ షార్ట్ 60 FPS లో షూట్ అయినప్పుడు దాన్ని స్ట్రెచ్ చేస్తే, ఒక 50% స్ట్రెచ్ చేస్తే అది ఆబ్వియస్లీ ఇంకా మిగిలి 30 FPS నుండి బాకీ పడిపోయింది. మన ఒరిజినల్ ఫ్రేమ్ రేట్ అంతా 24కి. సో ఆబ్వియస్లీ అక్కడ మనకి జర్కీ ఫీలింగ్ అనేది రాదు. ఎక్సెప్ట్ 30 దాన్ని ఇప్పుడు మరి మీరు 30 దాన్ని ఇంకా 50 స్ట్రెచ్ చేశారు అనుకోండి, ఆబ్వియస్లీ అక్కడ జర్కీ అనే వస్తుంది. ఎందుకంటే 30 కాస్త దేనికి పడిపోయింది, 15కి పడిపోయింది కాబట్టి. సో 24కి తక్కువ పడిపోయింది, అర్థమైంది కదా. సో 24కి తక్కువ పడిపోయింది. సో దాని వల్ల మనకి జర్కీ ఫీలింగ్ అని వస్తుంది. ఇక్కడ ఓకే, నెక్స్ట్ బిట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది కదా, సో దీనికి ఇక్కడ వరకు కట్ చేసేసుకుందాం. ఇది మెయిల్, ఇది అంతేం బాగాలేదు. డాగ్స్ అప్పుడే రివీల్ వద్దులే. ఇంకేమైనా ఉన్నాయా? ఇదేదో ఉంది.
లైక్ స్కై చూపిస్తున్నట్టు ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. +I +O. డన్. ఇంతవరకు చాలు. దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్. చూడండి, డైరెక్ట్ దానికి ఏం ఫేడ్ కొట్ల, డైరెక్ట్ బీట్ కి జంప్ అయిపోతుంది. చూడండి బీట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎగ్జాక్ట్ గా ఇక్కడ బీట్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి నెక్స్ట్ చూడండి. స్పీడ్ పెట్టిన బాగానే ఉంటది, బట్ ఆల్రెడీ స్టార్టింగ్ లో పెట్టాం కాబట్టి ఇక్కడ అవసరం లేదు. అన్ని ఇక్కడ నుంచి ఇంకో బీట్ స్టార్ట్ అయిపోతుంది మళ్ళీ ఇమీడియట్ గా. దీనికి వార్ప్ స్టెబిలైజర్ వేద్దాం, ఈ లోపు అది చేసుకుంటూ ఉంటుంది అని పని అది. సో ఇంకేమున్నాయి, ఇక్కడ చెట్టు చేసినాడు మావాడు. +I ఏదో ఫుటేజ్ లేవు దగ్గర, మన దగ్గర కొన్ని ఉన్నాయి కదా, ట్రై చేద్దాం. +O ఆ బీట్ ఫ్లో అర్థమవుతుందా మీకు? ఇక్కడ ఈ బీట్ దగ్గర విల్ లీవ్ ఎంటీ. ఓకే, అంటే సాడ్, లైక్ స్టాప్ అయినట్టు, సమ్ సాడ్. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కదా మళ్ళీ ఇంకో బీట్. ఇక్కడ నుంచి ఒక మంచి ఫుటేజ్ యాడ్ చేద్దాం. అబ్బో మావాడు ఏదో వేసాడు. ఇది అసలు ఏం కనిపించట్లేదు, వేస్ట్ ఆఫ్ టైం. కుర్చీ ఆల్రెడీ ఇందాక చూపించాము, ఇంత దగ్గర నుంచి వద్దు, తర్వాత చూపిద్దాం. ఇంకా మంచి మెయిన్ ఫుటేజెస్ అయితే ఏం లేవు. ఇది ట్రై చేద్దాం. మేబీ మనం ఇక్కడ నుంచి ట్రై చేయవచ్చు. ఫ్రమ్ I +O స్టిక్ చేస్తున్నా. చూడండి అర్థమైందా? బ్లర్ రివీల్ అయ్యేసరికి బ్లర్ కి బీట్ కి మ్యాచ్ అవుతుంది. చూడండి ఇక్కడ ఏం కనిపించట్లేదు అసలు. అయ్యో అదేంటి అలా ఉంది అసలు. ఒక్క నిమిషం, నేను ఈ కలర్ కరెక్షన్ ఇప్పుడు వద్దులే, మీకు నేను చెప్తాను కానీ దీన్ని. ఇప్పుడు కనిపిస్తుందా కొంచెం? ఫైన్, అన్నిటికీ అదే చేద్దాంలేండి ప్రస్తుతానికి. అన్నీ అలాగే ఉన్నాయా? కలర్ కరెక్షన్ ఏం లేదు, ఆల్మోస్ట్ ఫోటోషాప్ లాగా ఏం ఉండదు. ఓకే, ఓ దీనికి అవసరం లేదు, బాగానే కనిపిస్తుంది. చూడండి సేమ్ మీరు ఇది టక్కుని స్టార్ట్ అవుతున్నట్టు అనిపిస్తుంది కాబట్టి మనం దీనికి కూడా అప్లై డిఫాల్ట్ ట్రాన్సిషన్ వాడుకోవచ్చు. కాబట్టి ఇంకొంచెం స్లో చేద్దాం దీన్ని.
స్లో చేస్తే ఆ బ్లర్ స్లో అయిపోతుంది. స్లో చేయాలండి, తప్పదు. 50% చేస్తున్నా, ప్లస్ ఓకే. ఓకే, దీన్ని స్లో చేద్దాం. అబౌట్ ఒక 70% చేద్దాం. ఓకే, సో 70% చేసి దీన్ని ఫేడ్ కొడదాం ఈ బీట్కి తగ్గట్టు. అర్థమైందా? బీట్కి తగ్గట్టు ఫేడ్ అవుట్ అవ్వడం. ట్రిక్స్ అర్థమవుతున్నాయి కదా, నేను ఏం పెద్ద ఎఫెక్ట్లు ఏం వాడానా, ఉత్తి వార్ప్ స్టేబిలైజర్ స్టేబుల్ చేసుకోవడానికి వాడుకుంటున్నా. రైట్, పెద్ద ఎఫెక్ట్లు ఏమన్నా బ్లాస్ట్లు ఏమన్నా వాడేసేనా? లేదు కదా, వెరీ సింపుల్. చూడడానికి నీట్గా కూడా ఉంటుంది. ఇలాంటి ఎఫెక్ట్లు అట్లీస్ట్ సీరియల్స్లో కూడా వాడరు, ఎందుకు వాడరో నాకు తెలియదు. కొంచెం వాడితే నీట్గా ఉంటుంది కదా అనిపిస్తుంది. బట్ వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి, వాళ్ళ దగ్గర టైం ఉండదు. ఒక్కొక్క రోజు ఒక ఎపిసోడ్ ఎడిట్ చేయాలంటే రిస్కే కదా వాళ్ళకు కూడా. సో వాళ్ళని మనం ఏం అనలేముండండి. బట్ స్టిల్ కొంచెం ఏదో ఒక రకంగా అనిపిస్తుంది నాకు సీరియల్ చూసినప్పుడు. ఫస్ట్ మ్యూజిక్ కింద ఒకసారి. ఇక్కడ మెయిన్ బీట్ రావాలి, మధ్యలో కొన్ని ఫుటేజెస్ అటాచ్ చేసి ఇక్కడ అండ్ డాగ్ రివీల్ ని ప్లాన్ చేస్తే ఎలా ఉంటుంది ఇమాజిన్ చేయండి. ఒకసారి హెడ్ ఇట్ తిప్పితే బాగుండు మావాడు. ఇటు తిప్పమంటే అటు తిప్పాడు. పోనీ ఇదే మన కెమెరా సెట్ చూసారా, ఆ క్లిప్ని వాడుకోవచ్చు. ఇది బాగా ఐస్ కొంచెం ఒక రకంగా అయిపోయింది. సో ఇంతవరకు చాలు. ప్లస్ ఓ, దీన్నే స్లో చేసుకుందాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మెయిన్ బీట్, ఇది రివీలింగ్ షాట్ అనుకుందాం. ఓకే, సో రైట్ క్లిక్, స్పీడ్ అండ్ డ్యూరేషన్. ఇక్కడ మనం వి కెన్ గో అప్ టు 40. ఓకే, 40 దాకా వెళ్ళొచ్చు, లేదు అనుకుంటే యూ కెన్ గో అప్ టు 45. ఓకే, ఎందుకంటే స్టిల్ మన 24 రీచ్ అవ్వడానికి మధ్యలో కొన్ని ఫ్రేమ్స్ గ్యాప్ ఉంది. సో మనం అక్కడ కొంచెం కన్వీనియంట్గా ఉంది అనుకుంటే మనం వెళ్ళొచ్చు. ఓకే, ఇక్కడ సారీ, ఇక్కడ రావాలి ఇది. ఇంకొంచెం స్లో అవ్వచ్చు మావాడు. 45 కాదు, విల్ గో ఫర్ 30. ఇప్పుడు మనం ఆప్టికల్ ఫ్లో వాడాలి. ఓకే, ఎందుకంటే నాకు ఆ ఫ్రేమ్ స్ట్రెచ్ అనేది జరుగుతుంది కాబట్టి. ఇప్పుడు పర్ఫెక్ట్ ఉంది ఆ స్పీడ్కి దానికి.
హలో. హలో. లేవు, వచ్చేస్తున్నా 5 minutes. ఓకే. డ్రైవర్ ఇక్కడే ఉందిలే. ఓకే ఓకే, వస్తున్నా. బాయ్. అర్థమైంది కదా, లైక్ ఆ బీట్ కి మ్యాచ్ చేయడం ట్రై చేయండి. కొంచెం చూడడానికి ఆ డాగ్ చూసి యాడ్ అనిపిస్తుంది ఎందుకో నాకు, లైక్ మ్యూజిక్. ఓకే. సో ఇప్పుడు ఒక్కసారి సీక్వెన్స్ సెట్టింగ్స్కి వెళ్దాం. మధ్యలో అది మీరు ఫిల్అప్ చేయండి, మీకు అర్థమైంది ఎలా ఫిల్ చేయొచ్చు అని చెప్పి. అది మీరు ఫిల్ చేయండి, మనకు ఆల్రెడీ టైం అయిపోయింది, వేరే క్లాస్ ఉంది. ఓకే. సో ఇక్కడ మన ఏ నెంబర్ పెట్టుకోవచ్చు, 820 అనుకున్నాం కదా లాస్ట్ టైం. 820 పెట్టుకోవచ్చు, లేదంటే 800 ఈజ్ ఆల్సో ఫైన్. ఓకే. 800 పెట్టి చూద్దాం ఒకసారి ఏమవుద్దో. డన్, కీప్ ఇట్. పర్ఫెక్ట్, ఇది కూడా మూవీ సీక్వెన్స్ లోనే ఉన్నట్టుంది. ఒక్కసారి ఫైనల్ ఎంటర్ కొడదాం, ఒక్కసారి వ్యూ చూద్దాం. ఓకే. అబ్బా, ఇట్లా అయినట్టేలే, వదిలేయండి. సరే, ఎంత చూద్దాం తర్వాత, ఏం కాదు. నార్మల్ గానే వ్యూ చూద్దాం. ఒక్కసారి ఫస్ట్ నుంచి రివ్యూ చూసుకుంటే విల్ గో. ఆ తర్వాత యాడ్ చేయలేదు. ఓకే. ఆ తర్వాత మీరు యాడ్ చేయండి ఒకసారి, లాస్ట్ ఫైనల్ షాట్ తీసుకెళ్ళండి. అర్థమైంది కదా. ఫైన్. క్లియర్ గానే నచ్చిందా, చండాలంగా ఉందా? ఫైన్. నిజం చెప్పండి, ఏమన్నా ఉంటే మొహమాట పడకండి నా దగ్గర. ఓకే. ఓకే. అర్థమైంది కదా, ఇది బేసిక్ వర్షన్ అన్నమాట. రేపు కొంచెం మాస్ టైప్ లో బీట్ రీడ్ చేస్తాం చూడండి. ఓకే. వీలైతే ఇది రేపు రేపు కంప్లీట్ చేద్దాం. ఓకే. లేదంటే రేపు ఒక మాస్ టైప్ ఎడిట్ చేస్తాం చూడండి, రీల్స్ లో ఇన్స్టాగ్రామ్ లో చూస్తుంటాం. లైక్ ఎగ్జాంపుల్ ప్రభాస్ మహేష్ బాబు వచ్చినట్టు, ఇద్దరు కలిపి ఒక దాంట్లో వచ్చినట్టు, ఇట్లాంటివి ఉంటాయి చూడండి, 2 3 చూద్దాం ఒకసారి అట్లాంటివి. ఓకే. వెరీ ఈజీగా, ఏం లేదు. ఒక వీడియో సాంగ్ తీసుకోవటం, వీడియో సాంగ్ లో స్లో మోషన్స్ యాడ్ చేయటం, ఇలా ఉంటాయి కొన్ని. ఓకే. అవన్నీ చూద్దాం రేపు. ఓకే. ఓకే, అయితే స్టాప్ చేద్దాం ఇక్కడికైతే మనం క్లాస్. చలో, బ్యాక్. రైట్, ఈరోజు పెట్టేస్తాను నేను పక్క అక్కడికి వెళ్ళి. మ్యామ్ క్లాస్ ఉందంట ఇది.